యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశము నిజ దరిద్రుడు నిజ ధనవంతుడు. నిజ దరిద్రుడు నిజ ధనవంతుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానము ఆధ్యాత్మికంగా మాకు మేలుకరంగా అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు తెలియచేసే వర్తమానం శ్రోతలలో ప్రతి ఒక్కరికి కూడాను కనులు తెరుచున్నదై ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. దిస్ మెసేజ్ మస్ట్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ లిజనర్స్. ప్రతివాని కన్నులు తెరవబడాలి. లెట్ ఎవ్రీవన్ సీ ద రియాలిటీ. వాస్తవాన్ని, నిజాన్ని ప్రతి ఒక్కరూ తమ కన్నులు తెరిచి తెలుసుకోవాలి. అందుకే లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను ఎంచుకున్నాను. ఈ దినాన సమాజం వెర్రి తలలు వేస్తోంది. ధనవంతులు, దరిద్రులు ఈ లోకంలో ఎప్పటికీ ఉంటారు. లూకా సువార్త వ్రాయబడి సుమారు 2000 సంవత్సరాలు. లూకా సువార్తలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్య భాగము యొక్క చరిత్ర కాలము ఇప్పటి నుండి వెనకకు వెళితే 3600 సంవత్సరాలు ఎవిడెన్స్ ఉంది ఇక్కడ కాలపరంగా. అదేమిటంటే భూమి మీద మోషే ప్రవక్తలు ఉన్నారు అన్నాడు. క్రీస్తు పూర్వం 1450 మోషే భక్తుని కాలం. 3500 of years from today. ఈ చరిత్ర మనకేం తెలియచేస్తోంది అనగా, లోకములో కంటికి కనబడుతున్న ధనవంతుడు, కంటికి కనబడుతున్న ఒక దరిద్రుడు వృత్తాంతం ద్వారా మన కంటికి కనపడని ధనవంతుడు, మన కంటికి కనపడని దరిద్రుడు అనే వృత్తాంతం మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. చూడండి, ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. బైబిల్ గ్రంథం ధనవంతుడైనటువంటి వ్యక్తికి, దరిద్రుడిగా ఉన్న లాజరస్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తోంది ఈ వృత్తాంతం. ధనము కలిగి ఉండుట, దరిద్రతతో ఉండుట అనే భౌతిక అంశం దేవుని యొక్క విలువలలో
ఏ విధంగా కూడాను ప్రభావం చూపించలేదు. గుర్తుపెట్టుకోండి. విలువ విషయంలో ఈ లోకములోనే ధనవంతుడు, దరిద్రుడు. ఈ లోకపు విలువలలో ధనవంతునికి గొప్ప ప్రభావం ఉంటుంది, గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. దరిద్రుని ఎవరూ పట్టించుకోరు. ఇది సాధారణమే. కనుక లూకా సువార్త 16వ అధ్యాయంలోని 19వ వచనము మొదలు 31వ వచనము వరకు ఉన్న వాక్య భాగములో భౌతిక ధనవంతుడు ఊదా రంగు వస్త్రము ధరించుకొని అనుదినము సుఖపడుతున్నటువంటి ధనవంతుడు, అనుదినము సుఖపడుతున్నటువంటి ధనవంతుడు. అయితే ఇతని యొక్క ఆధ్యాత్మిక దారిద్ర్యత ఎవరు కూడా గుర్తించరు. లోకము పైరూపాన్ని చూస్తుంది, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. లోక ప్రకారము ధనవంతుడు ప్రభావం గలవాడు. అతని వస్త్రము ఊదా రంగు వస్త్రము, సన్నని నారబట్టలు ధరించువాడు, సుఖపడుతున్నాడు, 5 అన్నదమ్ములను కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నాడు, ఇసుమంతైనా పాటించని వాడుగున్నాడు. మత నాయకుల మధ్య ప్రభావం కలిగి ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు మత నాయకులు అతనిని గౌరవంగా సమాధి కూడా చేశారు. ఈ ధనవంతుడు నిత్యము సుఖిస్తూ ఉండేవాడు. ఈ లోకంలో భోగభాగ్యాలు అనుభవించినవాడు. కానీ దైవ సన్నిధిలో ఆధ్యాత్మిక దారిద్ర్యం కలిగినవాడు, అనగా అన్సేవ్డ్ సోల్. అన్సేవ్డ్ సోల్ అనగా విశ్వాసము ఉంచని వాడు, రక్షణ అనుభవం లేనివాడు, దేవునితో సంబంధం లేనివాడు, కేవలం లోకంతో మాత్రమే సంబంధం గలవాడితడు, లోకంలో ప్రభావం కలిగిన వాడు. అతడు ఎటువంటి ఉద్దేశం ఉన్నదనగా సుఖపడే ఉద్దేశం ఉన్నది. అతని ఇంట వాకిట ఆకలితో పడి ఉన్న అదే యూదా జాతివాడైన లాజరును అనగా సహోదరుణ్ణి ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. తన సౌఖ్యమే తన లోకంగా బ్రతికాడు తప్ప తనను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాడైన లాజరసును ప్రేమించలేకపోయాడు. అయితే ఈ దరిద్రుడు ఉన్నాడే, అతని ఆరోగ్య స్థితి దారుణమైనది, ఆర్థిక స్థితి బహుదారుణము. దరిద్రుడుగా ఉన్నాడు. కుటుంబము విడిచిపెట్టినది, కుటుంబము లేదు. కుటుంబం విడిచిపెట్టింది. మత నాయకులు సమాధి చేయటానికి వచ్చినట్లుగా ఇతని వృత్తాంతంలో వ్రాయబడలేదు. ధనవంతునికి సమాధి ఉన్నది, కానీ లాజరునకు సమాధి చేయబడిన స్థితి లేదు. యోబు ప్రకారం పిండముగా రాలిపోవటమే మేలు. యోబు ప్రకారం సరి అయిన సమాధి కార్యక్రమం పొందనివాడు పిండము గుండగా రాలిపోవటమే మంచిదన్నాడు. దౌర్భాగ్యమైన జీవితం. కుక్కలు కురుపులు నాకుతున్నాయి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. రొట్టె ముక్క కొరకు ధనవంతుని గుమ్మపు వాకిట ఉండి ఆశతో చూస్తున్నవాడుగా ఉన్నాడు.
ఆకలితో ఉన్నాడు. చాలామంది ఈ వృత్తాంతాన్ని అపార్థం చేసుకున్నారు. ఏమనంటే, కఠినుడిగా ఉన్న ధనవంతుడు కష్టాలు అనుభవించిన పేదవాడు, సుఖాలు అనుభవించిన ధనవంతుడు కష్టాలు అనుభవించిన పేదవాడు, కష్ట సుఖాలను బట్టి నిత్యత్వంలో చోటు ఉంటుందనే అపార్థం అనేక మంది చేసుకున్నారు. ఇక్కడ విశేషం అది కాదు. ఇక్కడ విశేషం విశ్వాసమే. ఇక్కడ విశేషము విశ్వాసమే. ఎందుకంటే ఈ ధనవంతుడు విశ్రాంతి దినాన్ని పాటించలేదు అని ఇక్కడ చెప్పకయే చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనంటే, అతడు అనుదినము సుఖపడుచు ఉండెను, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. బహుగా లగ్జూరియస్ లైఫ్. ఆ ప్రతిదినము అన్నప్పుడు 7వ దినపు విశ్రాంతి దినము కూడా అతడు సుఖపడుటకే ప్రాధాన్యతనిచ్చాడు తప్ప ఆరాధనకు ప్రాధాన్యతనివ్వలేదు. గుర్తించాలి. అతని యొక్క యాటిట్యూడ్ చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవునితో సంబంధం లేనివాడుగా, డబ్బు చేతనే సుఖపడువానిగా కనపడుతున్నాడు. అతడు లోకంలో విలువ కలిగిన వాడే, కానీ పరలోకంలో పాతాళములు అతడు పడినప్పుడు అతడి విలువ ఎట్టిదో మీరు చూశారు. ఈ వృత్తాంతం ఎరిగిన మీకు అతని ప్రార్థన అంగీకరించబడలేదని తెలుసు. అతడు తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. అతనికి తండ్రి అయిన అబ్రహాము తెలుసు. అంటే అతనికి లేఖనాలు తెలుసని అర్థం. కానీ వాటిని పాటించలేదు. వాటిని విశ్వసించని కారణంగా వాటిని పాటించలేదు. వాటిని విశ్వసించలేదు అనగా వాటిని ఇచ్చిన దేవుని విశ్వసింపలేదు. అందుకే అతడు పాతాళంలో పడిపోయాడు. సమాధి అయితే చేయబడ్డాడు, కానీ పాతాళములో దిగిపోయాడు. పాతాళములో వేదనా స్థలములో వేదన అనుభవిస్తున్నాడు. 3500 సంవత్సరాల క్రితం వేదన అనుభవిస్తున్న అతడు అప్పటి నుండి అంగలారుస్తూ ఒక చుక్క నీటిని తన నాలుక కొనపై వేయమని ప్రాధేయపడుతున్న ప్రార్థనకు జవాబు రాక అంగలారుస్తూనే ఉన్నాడు. అతని ప్రార్థన అంగీకరించబడలేదు. ప్రార్థన భూమిపై ప్రార్థనే అంగీకరిస్తాడు ప్రభు. చాలామంది పాతాళానికి వెళ్ళినాక కూడా ప్రార్థించవచ్చు అనుకుంటారు. అది తప్పు అభిప్రాయం. గుర్తించండి. కనుక భూమి మీద ఉండగానే నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అతడు మొరపెట్టలేదు. ధనవంతుడు అన్నట్టు మొరపెట్టినట్లుగా లేదు. అయితే లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డాడు. అబ్రహాము రొమ్మునకు లాజరు కొనిపోబడ్డాడు. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. వాట్ ఏ గ్రేట్ ఆనర్ ఇట్ ఈస్. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి మిక్కిలి విలువ కలిగినది అని లేఖనం చెబుతోంది. అవును, మిక్కిలి విలువ కలిగినది. అందుకే దేవదూతలు వచ్చారు. ధనవంతునికి ఎవ్వరూ రాలేదు. అతడే పడిపోయాడు పాతాళంలో. కానీ లాజరును తీసుకెళ్ళటానికైతే దేవదూతలు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లాజరు యొక్క పేరు వ్రాయించటానికి ఇష్టపడ్డాడు. ధనవంతుని పేరు తాను ఉచ్చరించటానికి కానీ లోకములో ఎవరు ఉచ్చరించటానికి కానీ ఒప్పుకోలేదు. అందుకే పేరు వ్రాయించలేదు.
లాజరు యొక్క పేరు వ్రాయించాడు. లోకములో దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నాడు అనగా హీ వాజ్ పొజిషన్డ్ విత్ అబ్రహాం అని అర్థం. తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ఆయన కుడిపార్శ్వాన కూర్చున్నవాడు ఆయన యేసు. ఏ విధంగా భాగ్యవంతుడో అబ్రహాము రొమ్మున ఆనుకున్న విశ్వాసి అయినటువంటి లాజరు భాగ్యవంతుడు. ఈ లోకములో దరిద్రుడే, కానీ దేవుని సముఖమున భాగ్యవంతుడు. ఎంత భాగ్యవంతుడంటే ఎవని గుమ్మము యొక్క వెలుపట పడి ఉండి రొట్టె ముక్కల కొరకు ఎదురు చూచాడో ఆ గృహ యజమాని తలెత్తి చూచుటకు కూడా, తల ఎత్తి అతనిని డిస్టర్బ్ చేయుటకు కూడా అబ్రహాం అంగీకరించలేదు. అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు, అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు. మౌనముగా సంతోషముగా ఉన్నాడు. అయితే ధనవంతుడు యాతన పడుతున్నాడు, లాజరు నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద యాతన పడిన వారు ప్రభువు సన్నిధిలో నెమ్మది అనేది కాదు ఇక్కడ చెప్పబడింది. అలా అర్థం చేసుకోకూడదు. భూమి మీద సుఖపడ్డారు కనుక పాతాళంలో యాతన పడతారని అర్థం చేసుకోకూడదు. ఈ గ్రంథంలో ఈ వచనాలను విశ్వాసము అవిశ్వాసమును బట్టే. విశ్వసించిన వారు నెమ్మది పొందుతారు, విశ్వసించని వారు యాతన పడతారు. వారెంత గొప్పవారైనా, వారు ఎంత గొప్ప జనాభా తమ కొరకు కలిగిన వారైనా, మతపరముగా ఎంత అనుభవం ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారైనా, విశ్వాసము లేని వారైతే వారు పాతాళములో యాతన పడాల్సిందే. ఎలా యాతన పడుతున్నాడు తెలుసు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ఆగలేదు. 3500 సంవత్సరాలుగా ఆ వ్యక్తి కేకలు ఆగలేదు. అగ్నికీలలు ఆరలేదు. అంతేకాదు, అతడు కేకలు వేస్తూ అభ్యర్థిస్తున్నాడు, లాజరును పంపని. లాజరును పంపన్నప్పుడు అతనికి లాజరు తెలుసు భూమి మీద ఉండగానే అని అర్థం అవుతోంది. అతడు లాజరును గుర్తుపట్టాడు, అబ్రహామును గుర్తుపట్టాడు. అబ్రహామునకు లాజరునకు ఉన్న వ్యత్యాసం 550 సంవత్సరాలు. అబ్రహాము బ్రతికినటువంటిది 175 సంవత్సరాలే కదా. మరి అబ్రహాము చనిపోయిన తర్వాత పుట్టినటువంటి లాజరు, ఇద్దరినీ కూడా అతడు గుర్తిస్తున్నాడు అనంటే లేఖనాల ప్రకారం అబ్రహామును ఎరిగాడు. భౌతికంగా తానున్న గృహం దగ్గర పడి ఉన్న లాజరును కూడా ఈ ధనవంతుడు ఎరిగి ఉన్నాడని అర్థమవుతోంది. కావున మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఇతని ప్రార్థన 3500 సంవత్సరాలుగా అంగీకరించబడలేదు. సహోదరుడా, సహోదరి, నీవెంత ధనాన్ని కలిగి ఉన్నా, నీవెంత మతపరమైనటువంటి పెద్దలతో కూడిన సహవాసాలు కలిగి ఉన్నా, నీ కుటుంబం ఎంత ఘనమైనదైనా, యేసును ఎరుగని జీవితం జీవించినట్లయితే, యేసును ఎరుగని ఎడల, దేవుని తెలుసుకొనని ఎడల, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడని ఎడల, మారు మనసు పొంది రక్షించబడని ఎడల, నీ మరణానంతరము నీవు పాతాళ వశమవుతావు.
ఆ తదుపరి తీర్పు అనంతరం అగ్నిగుండములో పారవేయబడతావు. పెనం మీద నుండి డైరెక్ట్గా పొయ్యిలో పడినట్టు ఉంటుంది ఈ ధనవంతుని దుస్థితి. ఈ వృత్తాంతములో మనము ధనవంతుని గూర్చి మనం చూస్తున్నప్పుడు పాతాళములో బాధపడుతున్నాడు, దూరమున ఉన్నాడు అబ్రహామునకు, మరియు అగ్నిజ్వాలలలో యాతన పడుతున్నాడు, నీటి చుక్క కొరకు అల్లాడిపోతున్నాడు. ఈ దుస్థితిలో ఉండి అబ్రహాము చేత గద్దించబడ్డాడు. జీవితకాలము సుఖపడ్డావు, ఇష్టమొచ్చినట్టు సుఖపడ్డావు, ఇప్పుడు యాతన పడుతున్నావు, యేసును నిర్లక్ష్యం చేశావు అనే మాట చెబుతున్నాడు. అంతేకాదు, ఈ అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును గురించి మనం చూస్తున్నప్పుడు అతడు కుక్కలు కురుపులు నాకిన దరిద్రుడుగా ఉన్నాడు, సమాధి చేయబడనివానిగా కనిపిస్తాడు. అయితే అబ్రహామును ఆనుకున్నవానిగా కనిపిస్తాడు. ధనవంతునికి ఎట్టి దారిద్ర్యము వచ్చినది, దరిద్రునికి ఎట్టి ధనవంతుని కంటే గొప్ప స్థితి వచ్చినదో ఆలోచించండి. ఈ వృత్తాంతమునందు మనము అబ్రహాము లాజరులను నీతిమంతుల నివాస స్థానము, ఆత్మల పరిశుద్ధుల ఆత్మల నివాస స్థానం పరదైసులో చూస్తున్నా. ప్రభువు మరణానంతరము దీనిని ప్రభువు తన సన్నిధికి పరలోకానికి తీసుకెళ్ళారు. వీరిని అందరినీ కూడా నీవు రక్షించబడితే లాజరును ఒక దినాన చూస్తావు. నీవు రక్షించబడకపోతే ధనవంతుని నిత్య నరకాగ్నిలో నీవు కూడా కలుసుకుంటావు. అయితే ధనవంతుని విజ్ఞాపన రెండవ ప్రార్థన ఏమిటంటే, నా సహోదరులు భూమి మీద ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా నాకు ఉన్న 5 సహోదరులు ఇక్కడికి రాకుండా నీవు ఈ లాజరును ఒక్కసారి పంపించు, వెనక్కు ఈ లాజరును పంపించు నువ్వు. అయితే అబ్రహాం అన్నాడు, మృతులలో నుండి ఒకడు తిరిగి వెళ్ళినా వారు నమ్మరయ్యా, అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్పారు, దానిని నమ్మాలి. మోషే అక్కడ ఉన్నాడు, మోషే మాట నమ్మాలి. మోషే దేవుని ప్రత్యక్షంగా చూచినవాడు. మోషే ప్రత్యక్షంగా దేవుని చూచాడు. మోషే చెబితే నమ్మాలి, దేవుడు పంపిన ప్రవక్తలు చెబితే నమ్మాలి, ధర్మశాస్త్రము చెప్పుచున్నది దేవుని నమ్మాలి. అలా నమ్మితే ఇక్కడికి వారు రారు, నమ్మకపోతే నీ యొద్దకు వారు వస్తారు. లాజరును వెనకకు పంపే వీలే లేదు, ఎందుకంటే మృతులలో నుండి ఒకడు వెళ్ళినా వారు నమ్మరు. యేసు ప్రభువు మృతులలో నుండి లేచి వెళ్ళి తన సహోదరులైన యూదులను కలిశారు. ఇప్పటికీ యూదులు నమ్మలేదు. ఈ ధనవంతుడు ఎవరు? ఈ ధనవంతుడు దేనికి ప్రతీక? యేసును నమ్మని యూదులకు ప్రతీక. యేసును నమ్మిన యూదులకు లాజరు ప్రతీక, ఎగ్జాంపుల్. యేసును నమ్మినటువంటి వారికి లాజరు ఒక ఎగ్జాంపుల్ అయితే, యేసును నమ్మని యూదులకు ధనవంతుడు ఒక ఎగ్జాంపుల్. మేము అబ్రహాము కుమారులము, సంతానము, వాగ్దానములు మావి, సమస్తము పరలోకము మాదే అని అనుకున్నవారు పాతాళంలో ఉంటారని ప్రభువు ఒక నిజమైన ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఇది పారబుల్ కాదు, ఉపమానం కాదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల పేర్లు నమోదు చేయబడ్డాయి. అబ్రహాము, లాజరు, మోషే పేర్లు ఇక్కడ కనిపించాయి. రెండవది, ఇది చరిత్ర
చరిత్ర అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మోషే అక్కడున్నాడు, ప్రవక్తలు అక్కడ ఉన్నారు అన్నాడు అబ్రహాము. కాబట్టి అది కాలము స్థలము రెండింటిని సూచించింది. స్థలము కాలము వ్యక్తి ఈ మూడు సూచించబడినప్పుడు అది చరిత్ర అవుతుంది, కథ కాదు, ఉపమానం కాదు. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పిన ఉపమానాల్లో ఇది ఒక్కటి మాత్రమే ఒరిజినల్ స్టోరీ, రియల్ స్టోరీ. కనుక నా మనవి ఏమిటంటే, ధనవంతుడవనే ఆధ్యాత్మిక దారిద్ర్యతతో బ్రతుకుతావా, దరిద్రుడైన లాజరు వలె ఆధ్యాత్మిక ధనవంతునిగా బ్రతుకుతావా? నీవే తేల్చుకో మిత్రమా, నీవే తేల్చుకో. విశ్వాస సంబంధమైన ధనవంతుడివిగా నీవు నిన్ను మార్చుకో. నీవు నెమ్మది పొందుతావు, నీ మరణానంతరం నెమ్మది పొందుతావు. మరలా నీవు క్రీస్తు రాకడలో పునరుద్ధానుడవుతావు, ప్రభువుతో ఉంటావు, శాశ్వత జీవాన్ని అనుభవిస్తావు, నిత్య జీవములో ప్రవేశిస్తావు, యేసుతో నిత్యము జీవిస్తావు. ఏ జీవితం కావాలి? యేసుకు దూరంగా అగ్నిగుండములో బ్రతుకుతావా, యేసుతో కలిసి నిత్య జీవంలో గడుపుతావా? నిర్ణయం నీదేనయ్యా, నిర్ణయం నీదే, నిర్ణయం నీదే. ఇప్పుడే నిర్ణయించుకో. యేసును అంగీకరిస్తే నిత్య జీవము, యేసును తృణీకరిస్తే నిత్య అగ్నిగుండము. ప్రార్థన. ప్రభువా వందనాలు, వాక్యం విన్నవారిని దీవించండి. మంచి నిర్ణయము ఇప్పుడే వీరికి ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక, ఆమెన్.